సరే, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మందకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. దళితులు వ్యాపారవేత్తలు కావాలి, దళితులు బయటికి రావాలి. కానీ ఆ దళితులలో ఎక్కువ శాతం రాజ్యాంగ ఫలాలు అనుభవించేది మాలలే. మాదిగలకు వెనకబడుతున్నారు. నేనేమంటున్నంటే ఈ 30 సంవత్సరాలు మందకృష్ణ గారు ఇప్పటికి కూడా నేను ఏం సంపాదించాలని అంటున్నారు కదా, ఆయన వ్యాపారాల గురించి మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. వాస్తవాన్ని ఆయన ఈ 30 సంవత్సరాలలో అన్ని రాజకీయ పార్టీల దగ్గర ఆర్థికంగా బలోపేతమైంది, కానీ మాదిగ సామాజిక వర్గానికి ఏమొచ్చింది? 30 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం అనేది నిరంతరం జరగాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఆయన ఏది చెప్తే అది జరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి ఈరోజు ఆ సమస్య పరిష్కరిస్తే బాగుండు కదా. ఆ సమస్య పరిష్కారం కాకుండా ఉండాలి, అది కొనసాగుతూ ఉండాలి అనేది తన యొక్క లక్ష్యము, ఆలోచన. అందుకే ఎంఆర్పిఎస్ నుంచి ఎంతమంది విడిపోయారండి? దాదాపు 20 ఎంఆర్పిఎస్లు ఉన్నాయి. ఆయనతో కలిసి పనిచేసినట్టు విశారదం లాంటి వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. డిఎస్ పార్టీ పెట్టారు. ఎందుకంటే ఎన్ని రోజులు ఈ మనం ఉద్యమము, ఈ ఉద్యమం అనేటువంటిది ముందుకు పోదు. మనం పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక పార్టీ పెట్టాలి కదా అని వాళ్ళు విభేదించి బయటకు పంపించినటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే తను ఈరోజు మళ్ళీ అప్పుడు పనిచేసిన మేధావి వర్గం ఇప్పుడు ఆయన మీటింగ్లోకి ఎందుకు వస్తలేరు? అప్పుడు ఉన్నటువంటి కంచాయిలా గారు ఎందుకు వస్తలేరు? అరగోపాల్ లాంటి వాళ్ళు ఎందుకు వస్తలేరు? ఇంకా చాలా బీసీ సంఘాలు ఉన్న వాళ్ళు ఎందుకు వస్తలేరు? ఈరోజు ఎవరిని పిలిచామంటే వాళ్ళు యూట్యూబ్లో హైప్ క్రియేట్ చేసుకున్నటోళ్ళు, రాజకీయంగా ఫెయిల్యూర్ అయినటువంటి విద్యార్థి నాయకులమని చలామణి అవుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఆడ మీటింగ్లలో పెడతా ఉన్నావు. వాళ్ళకి ఎవరైనా బయట వాళ్ళు వర్గీకరణ జరగాలని ఇతర వర్గాలు మాదిగలకు మద్దతు ఇస్తున్నప్పుడు ఇదే మాలల వైపు ఏ బీసీ నాయకుడు నిలబడుతుండు, ఏ ఓసీ నాయకుడు నిలబడుతుండు, ఎవరు నిలబడుతున్నా? మాల సామాజిక వర్గం తరపున మాల సామాజిక వర్గాన్ని మీరు మొత్తం 30 కాదు 40 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. మాలలు ఎక్కడైనా అట్రాసిటీ పెట్టారా? మాలలు ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారా? మాలలు మాదిగలు చేస్తారంటారా? నేను ఏమంటున్నానంటే ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత ఈరోజు అట్రాసిటీ పరిస్థితి ఏమైపోయిందంటే మొత్తము దాన్ని మిస్యూజ్ చేశారని ఆ అట్రాసిటీ అనేటువంటిది ఈరోజు కేసు పెట్టినా శిక్ష పడలేనిటువంటి పరిస్థితిలోకి ఎవరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో? ఒకటే చెప్పదలుచు, నేనేమంటున్నానంటే మందకృష్ణ గారు వాళ్ళను రాజకీయ చైతన్యం చేయాలి, ఆర్థిక చైతన్యం చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది ఈరోజు ఆర్టిఫిషియల్ వర్గీకరణ అనే దానికి మాల సామాజిక వర్గం వ్యతిరేకిస్తే ఆగేది కాదు. వ్యతిరేకించడానికి కూడా మేము సిద్ధంగా లేము. రాజ్యాంగ మేము వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తలేము. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టం తీసుకురండి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉందో అది బీజేపీ నువ్వు చెప్తే వింటుంది కదా, నరేంద్ర మోడీ చెప్తే వింటున్నారు కదా. కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, రేపు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ ఆయా రాష్ట్రాల్లో ఏదైతే డిమాండ్ నువ్వు అంటున్నావు కదా, చేపియండి. మీకు దమ్ముంటే నువ్వు జాతీయ నాయకుడు కదా అనేది మేము చెప్పదలుచుకున్నాం. దళితుల మధ్యన వైషమ్యాలు సృష్టించద్దు. మాలా మాదిగలు ఈరోజు సోదర భావంతో పనిచేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళకి ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉపాధి అవకాశాలు లేవు. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలని అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? సుప్రీంకోర్టును తీర్పును కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఉపేంద్ర గారు. లేదు, అది రాజ్యాంగబద్ధమా దానికి విరుద్ధం? నేనేమంటున్నంటే మందకృష్ణ గారే మందకృష్ణ గారు చాలా ప్రెస్ మీట్లలో నరేంద్ర మోడీ గారు మాకు సహకరించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పాడు. అంటే దీని మ్యానిపులేషన్ అంటారా, ఏమంటారు? అయినప్పటికీ సరే అనుకుందాం, ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కూడా అధ్యయనం చేయాలి కదా. ఈ 59 కులాలలో ఏ కులం వెనుకబడ్డది, ఏ కులం అభివృద్ధి చెందింది, ప్రాపర్ లెక్కలు తీయాలి కదా. లెక్కలు తీసి ఎవరు వెనుకబడ్డారో జనాభా ప్రకారం కాదు. సరే, లెక్కల విషయం పక్కన పెడితే జనాభా ప్రకారం భౌగోళికంగా అధ్యయనం చేసి తెలుస్తలేదన్న ఈ 59 కులాలలో ఏ వర్గం ఎక్కువగా రాజ్యాంగ ఫలాలను అనుభవించిందో మీకు తెలియదా? నేనేమంటున్నంటే మనది అథెంటిక్ కాదు. ఇప్పుడు మనకు ఒక ప్రభుత్వం ఉంది. ప్రభుత్వము లెక్కలు తీయడానికి రాష్ట్రాలకు అవకాశాలు ఇవ్వలే. ఈ దేశంలో ఉన్న కుల జనగణన చేయాలంటే ఎందుకు బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది? బీజేపీ పార్టీ సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని మతంతో చంపేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంది కాబట్టి కుల జనగణనకు మద్దతు ఇస్తలేదు. మరి దేశవ్యాప్తంగా కుల జనగణన చేయండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేయండి. ఏ 59 కులాలకు ఎవరికి నష్టం జరగకుండా పంపిణీ చేసే మెకానిజం ఏది మీ దగ్గర ఉందా? మందకృష్ణ గారు అంటున్నారు
నా వెనకాల మొత్తం 57 కులాలు ఉన్నాయంటున్నారు. మీతోటి ఎవరున్నారు ఈరోజు? 57 కులాలు నిన్న షమీమ్ అఖ్తర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చింది, మేము 15 లక్షలు ఉన్నాం, మాకు 7% రిజర్వేషన్ కావాలని. అంటే వారు చెప్పింది అబద్ధం అంటారా? ఎవరు? మందకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అబద్ధం. స్టేట్మెంట్ అబద్ధము. ఆయన ఏంటంటే ప్రొవోకింగ్ చేస్తాడు. తను మీరు చాలా ప్రెస్ మీట్లలో చూడండి, డిస్కషన్లు చూడండి, ఎవరైనా ప్రశ్నిస్తే కోపానికి వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ఎందుకంటారు అట్లా? ఆయనకి ఏంటంటే ఆయన చెప్పినట్టు నడుస్తలేదు. ఆయనతోటి కూడా ఎవరు లేరు. మీరంతా చూడండి, ఎవరైనా 30 ఏళ్ళ నుంచి పనిచేసినట్టు వాళ్ళు ఆయనతోటి వాళ్ళు ఉన్నారా? మేధావి వర్గం లేరు. ఇప్పుడు అందరూ కూడా విద్యార్థులు యువకులను పట్టుకొని మందకృష్ణ గారి నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు. రైట్. ఈయన గురించి తెలిస్తే ఉండరుగా. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి నిన్న జరిగిన ఒక మీటింగ్లో ఒక వాట్సాప్ స్టేటస్ చూసిన నేను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ డైరెక్ట్గా వారికి మద్దతు పలికిరు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా. రైట్. మాలలు ఇదే బీఆర్ఎస్ పార్టీలో మాలలు కూడా ఉన్నారు కదా, కానీ ఎందుకు మీలాంటి మాలలకు సపోర్ట్ ఇస్తలేరు? మద్దతు రాజ్యాంగబద్ధంగా జరగాలని మీరు మాట్లాడుతున్న మాటలే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు ఎందుకు వస్తలేరు ఇట్లా? ఎస్, ఇప్పుడు ఆయా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ మాల మాదిగల మధ్యన పంచాయతీ? ఈరోజు మందకృష్ణ చేస్తున్నటువంటి దాన్ని మాదిగ సామాజిక వర్గానికి ఉన్న ప్రతినిధులు కూడా పిడమర్తి రావు లాంటి వాళ్ళు కానీ, చాలా మంది ఆయన యొక్క వంగపల్లి సీనన్న లాంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కూడా నిన్నేమన్నారు, అరే పార్లమెంట్లో చట్టం చేసేయండి, ఈ మాల మాదిగల మధ్యన పంచాయతీ చెప్తున్నారు. సతీష్ మాదిగ లాంటి వాళ్ళు కూడా, గాలి వినోద్ కుమార్ గారు 3 నిమిషాలలో చేయాల్సినటువంటి పనిని 30 సంవత్సరాలు పట్టింది. నీకు రాజకీయ పరమైనటువంటి నీ లక్ష్యము, ఆర్థిక వనరులు, నీ వ్యక్తిగతమైన లబ్ధి తప్ప మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎజెండా నీ దగ్గర లేదు. నువ్వు ఎందుకు మధ్యలో పార్టీ పెట్టావు? మహాజన సోషలిస్ట్ పార్టీ అని మహాజన పెట్టి ఎందుకు పనిచేయలేకపోయావు? 3 సార్లు ఎందుకు ఓడిపోయావు? ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే, నువ్వు ఒక్కోని సుప్రీం కాదు, నువ్వు ఒక్కోనివి మాదిగ సామాజిక వర్గానికి నాయకుడు కాదు, మేమందరం ఏంటి? దీన్ని నీ రాజకీయ వ్యక్తిగత లాభాపేక్ష గురించే పనిచేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, సామాజిక ఉద్యమంలో ఉన్నాం. దాదాపు 20 సంవత్సరాలు మాదిగ కమ్యూనిటీ తోటి, బీసీ కమ్యూనిటీ తోటి, ఓసీ కమ్యూనిటీ తోటి, ఎస్టీ కమ్యూనిటీ తోటి పనిచేసిన వాళ్ళం. జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళం. అటెప్పుడు మర్డర్ కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళం. 30 ఏళ్ల రాజకీయాలలో మందకృష్ణ గారి పాత్ర ఏం లేదంటారా ఉద్యమాలలో? నేనేమంటున్నానంటే లేదని నేను అనను. లేదనడం కూడా కరెక్ట్ కాదు. తన ఉద్యమాన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిప్పడం తప్పు. నీకు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు అండి, మీరు రాజకీయాలకు సంబంధించిన అంశాల్లోకి వెళ్ళిపోయారు, ఇది వదిలేశారు. అందుకే మీరు చెప్పబడుతున్నటువంటి గుండె బాధితులకు కానీ, వికలాంగులకు సంబంధించింది కానీ, ఈ 2 ఇష్యూస్ ఎవరి అనుకుంటున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అవి. ఈయన ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ఈయనకి ఇచ్చిన ప్రాజెక్ట్ అది. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీల దగ్గర నీ ఆత్మగౌరవాన్ని పెట్టడం తప్పు అని మేము అంటున్నాను. వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కారు మీరు, చంద్రబాబు నాయుడు మీకు సపోర్టు, ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డితో మీకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి మీ సామాజిక వర్గం వాళ్ళే చెప్తున్నారు. వీటన్నిటిపైన ఎంక్వైరీ చేయాలి. వాస్తవంగా కిషన్ రెడ్డి గారు మాలల వ్యతిరేకి. ఈరోజు ఆ పార్టీలో మాల సామాజిక వర్గానికి రాష్ట్ర స్థాయిలో కానీ, ఎమ్మెల్యే టికెట్లో కానీ, ఎంపీ టికెట్లో కానీ అవకాశం ఇవ్వలే. ఈయన ఎక్కడ చెప్తే అక్కడ వద్దు అంటే వాళ్ళకి ఇవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తుంటారు తన వ్యక్తిగత లబ్ధి గురించి. తనతో పనిచేసినటువంటి వాళ్ళకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంతమందికి వ్యాపారవేత్తలను తయారు చేశాడు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? మాలల మీద చావు దప్పు కొడతారా మీరు? 1,00,000 డప్పులు 1000 గొంతుల మాలల మీదనా? నేను అందుకే మాదిగా గాయకులకు కానీ, రచయితలకు కానీ, ఆయన ఈరోజు బీజేపీ శిబిరంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు. మేము ప్రజాస్వామికవాదులుగా మనం అందరం కలిసి పనిచేసినాం, మీరు ఆలోచన చేయాలంటున్నాం వాళ్ళని. బీసీ మేధావులను, కవులు, గాయకులను కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మేము మాదిగ సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా తులనాడలే. వాళ్ళను కూడా మా తమ్ముల్లాగా మాతో పాటు 59 కులాలను చైతన్యవంతం చేసి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఇవ్వడంలో ముందున్నటువంటి వాళ్ళమండి.